స్టాక్ మార్కెటింగ్ లో ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ మధ్య డిఫరెంట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ట్రేడింగ్ లో నీకు ప్రాఫిట్ రావాలంటే ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ లాస్ అవుతేనే నువ్వు ట్రేడింగ్ లో ప్రాఫిట్ చేయగలుగుతావు. ఎగ్జాంపుల్ కి నువ్వు 50 రూపీస్ పెట్టి ఒక స్టాక్ ని బై చేస్తావు, సేమ్ ఆపోజిట్ పర్సన్ కూడా 50 రూపీస్ పెట్టి స్టాక్ ని సేల్ చేస్తే అప్పుడు ఇద్దరు అండర్స్టాండింగ్ మ్యాచ్ అవుతుంది. సో గ్రాఫ్ ఎలా మూవ్ అవుతే అప్పుడు మీకు ప్రాఫిట్ అనేది వస్తుందో లాస్ వస్తుందో తెలుస్తుంది. సో ఖచ్చితంగా ట్రేడింగ్ లో ఒకరు లాస్ అవుతే ఒకరికి ప్రాఫిట్ అనేది వస్తుంది. సెకండ్ వన్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ కన్నా డిఫరెంట్ మెథడ్. ఇన్వెస్ట్మెంట్ లో లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేస్తే మంచి వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి నువ్వు స్టాక్ ని బై చేయాలంటే ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ అయితే ఎగ్జిట్ అవ్వాలి. అతని స్టాక్ మీ దగ్గరకు వస్తుంది, మీ అమౌంట్ అనేది అతనికి వెళ్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్ ఎలా వస్తుందో చూద్దాము. నువ్వు 50 రూపీస్ పెట్టి ఒక స్టాక్ ని బై చేసావు, అది కొద్ది రోజుల వరకు హోల్డ్ చేసావు, అది స్టాక్ ప్రైస్ 150 అయింది. నువ్వు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఆపోజిట్ పర్సన్ అదే 150కి స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలనుకున్నారు. నువ్వు ఎగ్జిట్ అయితే నీ స్టాక్ ప్రైస్ ఆపోజిట్ పర్సన్ కి వెళ్తుంది, ఆపోజిట్ పర్సన్ అమౌంట్ నీకు వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంతే. సో ఓవరాల్ స్టోరీ, ఇన్వెస్ట్మెంట్ లో లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేస్తే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ట్రేడింగ్ అలా కాదు. ట్రేడింగ్ లో బిగ్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా గ్రాఫ్ మూవ్ చేస్తే అలా మూవ్ అవుతుంది. ట్రేడింగ్ ఎప్పుడు రిస్కే. సో ఈ వీడియో మీకు ఏమాత్రమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయి.